మనం ఈ 9 నవగ్రంథి పూజ అంటారు దీన్ని. దీన్ని 9 దానికి ఒక్కొక్క పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక్కొక్క పువ్వు వేసి ఈ తోర పూజ చేయాలి. తోర పూజ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. మీకు వీడియో చూస్తే చాలు మీరు పూజ తేలిగ్గా చేసేసుకోవచ్చు. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ధితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, వరలక్ష్మై నమః నవమ గ్రంథిం పూజయామి అని చెప్పి తోరాలను పెట్టుకొని దాని మీద పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలను వేసి ఈ పూజ చేసుకుంటే తోర పూజ అవుతుంది అన్నమాట.